ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఇంకొక 73 రోజులు చీఫ్ మినిస్టర్గా ఉంటే మరొకసారి ఎలక్ట్ అయి ఉంటే లాంగెస్ట్ సర్వింగ్ సీఎం భారతదేశంలో ఆయనే అయి ఉండేవాళ్ళు. పవన్ చామ్లింగ్, సిక్కిం చెందిన పవన్ చామ్లింగ్ యొక్క రికార్డ్ బ్రేక్ చేసి ఉండేవాళ్ళు. కానీ దురదృష్టం ఆయన వెంటాడింది. ఒరిస్సాలో బీజూ జనతాదళ్ 24 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న బీజూ జనతాదళ్, అక్కడ అసలు బిజూ జనతాదళ్ని ఎవరు ఓడించలేరు, ఇన్విన్సిబుల్ అనేవాళ్ళు, ఆల్టర్నేటివ్ కూడా ఉండేది కాదు. అటువంటి స్థితి నుంచి ఈరోజు అక్కడున్న 147 ఒడిశాలో ఉన్న 147 అసెంబ్లీ స్థానాల్లో 78 బీజేపీ కైవసం చేసుకుంది. లోక్సభ స్థానాలు 22 లోక్సభ స్థానాల్లో 21 బీజేపీ కైవసం చేసుకుంది, 1 కాంగ్రెస్. ఇంత ఓటమి బిజూ జనతాదళ్ అసలు లోక్సభలో అయితే ప్రెజెన్సే లేదనమాట. ఒరిస్సాలో బిజూ జనతాదళ్ ఓటమికి కారణం ఏంటి? ప్రధానమైన కారణం వికే పాండ్యన్. ఈయన తమిళనాడుకు చెందిన ఒరిస్సా క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయన మొదటి నుంచి నవీన్ పట్నాయక్ గారు ఈయన హోల్డ్లో ఉన్నారని, నవీన్ పట్నాయక్ గారి హెల్త్ అసలు బాగాలేదు, ఈయన రిజైన్ చేసి, వికే పాండ్యన్ రిజైన్ చేసి బిజూ జనతాదళ్లో జాయిన్ అయ్యి నవీన్ పట్నాయక్ని ఈయన నిర్దేశిస్తున్నారని చెప్పి బీజేపీ బలంగా ప్రజలకు తీసుకెళ్ళగలిగింది. అవుట్ సైడర్ వచ్చి మమ్మల్ని పరిపాలిస్తారా, ఒడిశా ఫీలింగ్, సెల్ఫ్ ఐడెంటిటీ ఏమైపోద్ది, ఈ ఫీలింగ్స్ అని ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. దీనిలో కొంత నిజం ఉంది, కొంత ప్రిజుడిస్ ఉంది. మొత్తానికి మాత్రం వికే పాండ్యన్ ఫ్యాక్టర్ బాగా పనికొచ్చింది. అయితే ఎలక్షన్ ముందు రోజు క్లియర్గా నవీన్ పట్నాయక్ స్టేట్మెంట్ ఇచ్చారు, వికే పాండ్యన్ ఆ వారసుడు కాదు అని. అయినా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు అప్పుడు లేరనమాట. రెండోది ఒడియా అస్మిత, ఒరిస్సా వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ ప్రైడ్, ఈ కాన్సెప్ట్ బీజేపీ బాగా తీసుకెళ్ళగలిగిందనమాట. తర్వాత స్లోగా బిజూ జనతాదళ్ తన గొయ్యి తనే తీసుకుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జాతీయ స్థాయిలో తన పార్టీ యొక్క పాత్ర తగ్గించేసుకుంది బీజేడీ. బీజేపీతో క్లోజ్గా ఉంటూ బీజేపీకి స్కోప్ ఇస్తూ ప్రాంతీయ పార్టీగానే మిగిలిపోయిందనమాట. దాంతో అసలు లోక్సభ సీట్స్లోనే వైప్అవుట్ అయిపోయింది. నేషనల్గా ఎటువంటి రోలు బీజేడీకి లేదనమాట. ఇప్పుడు ఇది పరిస్థితి తీసుకొచ్చుకుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం, ఒడిశాలో పూరి జగన్నాథ్ టెంపుల్ మనందరికీ తెలుసు. జగన్నాథ్ టెంపుల్ యొక్క కీ తాళం చెవిపోయింది. అది ఎక్కడ పోయింది? ఒరిస్సా ప్రైడ్, ఒరిస్సా కల్చర్ అది. అలాంటి పూరి జగన్నాథ్నే మిస్మేనేజ్ చేస్తున్నారని చెప్పి ఇది కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో పెద్ద ఇష్యూ అయిందన్నమాట. దాంతోపాటు బీజేపీ అగ్రెసివ్ క్యాంపెయిన్, మోడీ గారు 10 ర్యాలీల పైన చేశారంట అక్కడ. సో ఇవన్నీ కలిపి బీజేడీకి ఈ రోజున చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది. నవీన్ పట్నాయక్ ఆల్మోస్ట్ ఒరిస్సా అంటే నవీన్ పట్నాయక్, అటువంటిది ఇప్పుడు కంప్లీట్గా నవీన్ పట్నాయక్ ఆల్మోస్ట్ ఇంకా సీఎంగా చేసే అవకాశం కూడా లేదు భవిష్యత్తులో కూడా. అయితే ఇదే సినారియో, ఇదే సీన్ 1995లో బీజేడీకి వచ్చింది. అప్పుడు బిజూ పట్నాయక్, నవీన్ పట్నాయక్ తండ్రి సేమ్ ఇదే ఫేస్ చేశారనమాట. తర్వాత బిజూ పట్నాయక్ 1997లో చనిపోయాక నవీన్ పట్నాయక్ పాలిటిక్స్లోకి వచ్చి కంప్లీట్గా బిజూ జనతాదళ్ని హోల్డ్ చేశారు. 24 సంవత్సరాలుగా నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్నారు. సో ఇప్పటికీ ఆయన టెన్యూర్ పూర్తయిపోయింది. ఆల్మోస్ట్ ఆయన సీఎంగా ఇక ఉండబోరు. ఇది ఒరిస్సా రాజకీయం.